వెల్కమ్ ఎవ్రీవన్. సో ఈరోజు మనం ప్రీవియస్ ఆఫ్లైన్లో జరిగిన ఎగ్జామ్ పేపర్ ctet ఆగస్ట్ 2023లో జరిగిన ప్రీవియస్ పేపర్ ఇది. సో ఈవీఎస్ పార్ట్ 3. సో మొత్తం 5 పార్ట్స్లో ఉంటుంది. పార్ట్ 3 ఈవీఎస్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఉంటుంది. సో 30 మార్క్స్కి 15 మార్క్స్ కంటెంట్ అండ్ 15 మార్క్స్ పెడగాలజీ. సో ఈ 15 మార్క్స్ అనేది పెడగాలజీ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. సో ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది ctetలో, ఎందుకంటే రిపీటెడ్గా కూడా వస్తుంటాయి. సో ఒకసారి ప్రీవియస్లో క్వశ్చన్స్ ఎలా అడిగాడో చూద్దాం. సో ఇది పెడగాలజీలో ఫస్ట్ క్వశ్చన్ అనమాట. 61. ఏ టీచర్ వాంట్స్ టు సెలెక్ట్ సెయింట్ కొరోనస్ కమ్యూనికేషన్ విత్ హర్ స్టూడెంట్స్ ఫర్ టీచింగ్ ఈవీఎస్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ షీ చూసెస్. సో ఇది క్వశ్చన్. సెయింట్ కొరోనస్ అంటే మనకు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఇమీడియట్గా మనకు దొరికే ఆన్సర్నే మనం ఫోన్ కాల్ చేసి మాట్లాడతాం. వెంటనే అటు పక్కన మనిషి మనకు ఇమీడియట్ రెస్పాన్స్ వచ్చేదాన్ని మనం సెయింట్ కొరోనస్ కమ్యూనికేషన్ అని అంటాం. సో వీటిలో సెయింట్ కొరోనస్ కమ్యూనికేషన్ వచ్చేసి ఆప్షన్ 4 వీడియో కాన్ఫరెన్సింగ్, ఆన్లైన్ చాట్ సెక్షన్, ఫోన్ కాల్స్. సో ఇవన్నీ దీని యొక్క సెయింట్ కొరోనస్ కమ్యూనికేషన్ యొక్క ఇది. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ద థీమ్ రైల్వే స్టేషన్ depicts utilization of a community resource in EVS, which of the following will complete theme of food. సో నేను ప్రీవియస్ ఈవీఎస్ సిలబస్ చెప్పేటప్పుడు కూడా ఈవీఎస్ అన్నది కంటెంట్ థీమ్స్లోనే ఉంటుంది. సో థీమ్ బేసే ఉంటుంది. మొత్తం 6 థీమ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, సెకండ్ వచ్చేసి ఫుడ్, థర్డ్ వచ్చేసి షెల్టర్, ఫోర్త్ వచ్చేసి వాటర్, ఫిఫ్త్ వన్ వచ్చేసి ట్రావెల్, సిక్స్త్ వన్ వచ్చేసి థింగ్స్ వి మేక్ అండ్ డూ. సో ఈ 6 థీమ్స్. ఒక క్వశ్చన్ అయితే గ్యారంటీగా థీమ్స్లో ఒకటి వస్తుంది. సో ఈ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ద థీమ్ ట్రావెల్ రైల్వే స్టేషన్ రిపీట్స్ యూటిలైజేషన్ ఆఫ్ ఎ కమ్యూనిటీ రిసోర్స్, కమ్యూనిటీకి సంబంధించిన రిసోర్స్ కాబట్టి కమ్యూనిటీ రిసోర్స్ ఇన్ ఈవీఎస్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ విల్ బి కంప్లీట్ థీమ్ ఫుడ్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి అగ్రికల్చరల్ ఫార్మ్. సో ఫారెస్ట్ కానీ షాప్ కీపర్ ఫార్మర్. వైల్ టీచింగ్ ఈవీఎస్ ఏ టీచర్స్ స్టేట్మెంట్ ఆర్ ఎ క్వశ్చన్ విచ్ encourages students to elaborate on an answer either on their own or from the response of their peers is. సో ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడంటే ఒక స్టేట్మెంట్ కానీ ఒక క్వశ్చన్ కానీ టీచర్స్ ఎలా ఎంకరేజ్ చేస్తారు ఒక విషయం మీద, దాని మీద ఎలాబొరేట్ చేయడాన్ని వాళ్ళ సొంతంగా కానీ ఆన్ దేర్ ఓన్ ఆర్ ఫ్రమ్ ద రెస్పాన్స్ ఆఫ్ ద పియర్స్, వాళ్ళ తోటి వారితో కానీ ఎలా చేయాలి. ఒక అన్వేషణ పూర్ణకంగా ఒక క్వశ్చన్ అడిగితే దానిలో ఎన్ని రకాలుగా మనం చేయొచ్చు. సో దాన్ని మనం ప్రోబింగ్ అని అంటాం. అండ్ నెక్స్ట్ 64 క్వశ్చన్ వచ్చేసి అనిత ప్రిపేర్స్ ఏ యూనిట్ ప్లాన్. అనిత అనే ఒక టీచర్ ఒక యూనిట్ ప్లాన్ని ప్రిపేర్ చేస్తుంది టు టీచ్ ద థీమ్ ఆఫ్ ఏ ఫ్యామిలీ. ఒక ఫ్యామిలీ యొక్క థీమ్ని, దిస్ ఈజ్ ఫస్ట్ వన్ ఆఫ్ థీమ్స్ అనమాట. మనకు 6 థీమ్స్ ఉన్నాయని చెప్పాను. దాంట్లో ఇది సెకండ్ క్వశ్చన్ థీమ్స్ మీద. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బీ ద టైటిల్ ఆఫ్ హర్ యూనిట్ ప్లాన్. సో ఆప్షన్ 1 వచ్చేసి ఫ్యామిలీ, మైగ్రేటింగ్ ఫ్యామిలీ. సెకండ్ వన్ టైప్స్ ఆఫ్ ఫ్యామిలీ, న్యూక్లియర్ అండ్ జాయింట్ ఫ్యామిలీ. న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే అమ్మ నాన్న 2 పిల్లలు ఉన్నదాన్ని న్యూక్లియర్ ఫ్యామిలీ అంటారు. అంతకంటే ఎక్కువ 10 మంది ఉన్న ఫ్యామిలీని మనం జాయింట్ ఫ్యామిలీ అని అంటాం. సో థర్డ్ వన్ వచ్చేసి ఫ్యామిలీ రిలేషన్షిప్స్, ఫ్యామిలీ యొక్క రిలేషన్షిప్స్ విత్ ఇన్ ఏ ఫ్యామిలీ. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఫ్యామిలీ రిలేషన్షిప్స్, జెండర్ రోల్స్, ఆక్యుపేషన్ యాజ్ ఏ సోషల్ కల్చరల్ ఎథనిటీ ఇన్ చేంజింగ్ టైమ్స్. సో ఇది కరెక్ట్ ఆన్సర్ మనకి. సో మనం ఈవీఎస్ కానీ పెడగాలజీ చేసేటప్పుడు మనం ఎప్పుడు చైల్డ్ సెంటర్డ్గా, చైల్డ్కి అర్థమయ్యేటట్టుగా, చైల్డ్ యాక్టివ్గా ఉండే విధంగా చూడాలి. సో ఎప్పుడు టీచర్ సెంటర్డ్గా, టీచర్ని బేస్ చేసుకొని ఏ ఆన్సర్ మనం చేయకూడదు. అదొక్కటి మనం ఆలోచించుకుంటే మనం ctetలో పెడగాలజీని చాలా ఈజీగా చేయొచ్చు. ఎప్పుడు చైల్డ్ సెంటర్డ్గా, చైల్డ్ని బట్టి మన సిస్టమ్ అనేది కూడా చేంజ్ అవుతూ, ఎడ్యుకేషనల్ సిస్టమ్ కూడా చైల్డ్ని బట్టి చేంజ్ అవుతుంది. కాబట్టి మనం ఆన్సర్ చేసేటప్పుడు చైల్డ్ సెంటర్డ్గా చేసుకొని చేయాలి. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఇది 65 క్వశ్చన్ ఇది పెడగాలజీలో. సో
Miss Sheeta likes to use a stories and poems in a primary class to explain various concepts of EVS. శీతలోనే టీచరు స్టోరీస్ అండ్ పోయమ్స్ ప్రైమరీ క్లాసెస్లో ఫస్ట్ టు ఫిఫ్త్ క్లాస్కి వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ ఈవీఎస్. ద మోస్ట్ అప్రోప్రియేట్ లాజిక్ ఆఫ్ హర్ యూజింగ్ స్టోరీస్ అండ్ పోయమ్స్ ఈజ్ టు, సో ఆప్షన్ ఏ వచ్చేసి complete the EVS syllabus as well as students have heard them before coming to the school. సో ఈవీఎస్ సిలబస్ని కంప్లీట్ చేయడానికి అండ్ ఆల్రెడీ పిల్లలు స్కూల్కి వచ్చే ముందే ఇవన్నీ వినుంటారని. సెకండ్ వన్, ఎంకరేజ్ ద స్టూడెంట్స్ టు రైట్ దేర్ ఓన్ పోయమ్స్ అండ్ స్టోరీస్. సో ఇక్కడ పిల్లవాడు యాక్టివ్గా ఉన్నాడు, సో మనం ఒక పిల్లవాడిని ఎంకరేజ్ చేస్తున్నాం. ఎంకరేజ్ ద స్టూడెంట్స్ టు రైట్ దేర్ ఓన్ పోయమ్స్ అండ్ స్టోరీస్, ఇది కరెక్ట్. అండ్ మేక్ ద స్టూడెంట్స్ అవేర్ ఆఫ్ డైవర్సిటీ ఇన్ లాంగ్వేజ్ అండ్ కల్చర్. సో ఒక మన స్టూడెంట్స్ని అవేర్ చేయాలన్నమాట డైవర్సిటీని కానీ లాంగ్వేజెస్ అండ్ కల్చర్స్ గురించి. సో దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్ ఆన్సర్. అండ్ 8D, మేక్ ద లెసన్స్ మోర్ ఇంటరాక్టివ్, ఎంజాయబుల్ అండ్ ఇంట్రెస్టింగ్. సో మనం క్లాస్ బోర్ కొట్టేటప్పుడు చూస్తే పిల్లవాడు ఏం వింటాడు క్లాసు. సో మనం ఎప్పుడు క్లాస్ పిల్లవాడికి ఇంటరాక్టివ్గా క్లాస్ మొత్తం ఎంజాయబుల్గా అండ్ ఇంట్రెస్టింగ్ ఉండే మేనర్లో టీచింగ్ మెథడ్లో మనం పిల్లవాడికి చెప్పాలి. సో దిస్ ఇస్ ఆల్సో కరెక్ట్. సో చూస్ ద కరెక్ట్ ఆప్షన్ అంటే బి అండ్ సి, ఏ అండ్ బి. సో థర్డ్ వన్ బి, సి, డి. ఫోర్త్ వన్ ఏ, సి, డి. సో ఏ అన్నది రాంగ్, ఎందుకంటే ఈవే సిలబస్ కంప్లీట్ చేయడానికి ఆ స్టోరీస్ అండ్ పోయమ్ని ముందే వినుంటారన్నది రాంగ్ ఆన్సర్. సో బి, సి, డి అనేది థర్డ్ ఆన్సర్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 66 క్వశ్చన్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్ ఈజ్ ఏ మేజర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఈవీఎస్ ఫ్రమ్ క్లాసెస్ 1 to 5th ప్రైమరీ క్లాసెస్. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి అక్వైరింగ్ ద స్కిల్స్ టు క్యారీ అవుట్ హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీస్ ఇండిపెండెంట్లీ. సో హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీస్ అన్నది కూడా లెర్నింగ్ బై డూయింగ్. చైల్డ్ ఎప్పుడు యాక్టివ్గా ఉంటాడు ఈ ప్లేస్లో, హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీస్. సో నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. ప్రిపేరింగ్ ద స్టూడెంట్స్ ఫర్ స్టడీయింగ్ సైన్స్ ఎట్ ద మిడిల్ లెవెల్. సో దిస్ ఇస్ రాంగ్ ఆన్సర్. సో పిల్లవాడికి ప్రిపేర్ చేయడానికి కాదు, ప్రిపేరింగ్ ద స్టూడెంట్స్ ఫర్ స్టడీయింగ్ సైన్స్ ఎట్ ద మిడిల్ లెవెల్. అండ్ థర్డ్ వన్, డెవలపింగ్ ఇన్ ఏ డెప్త్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ సబ్జెక్ట్స్. డెప్త్ కూడా డెవలపింగ్ ఇన్ ఏ డెప్త్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఏ సబ్జెక్ట్. సో అది ఫస్ట్ టు 5th క్లాస్ వరకు. అండ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి హెల్పింగ్ ద లెర్నర్స్ లింక్ క్లాస్ రూమ్ లెర్నింగ్ టు లైఫ్ అవుట్ సైడ్ ద స్కూల్. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్. అవుట్ సైడ్ ద స్కూల్ మనం క్లాస్ రూమ్లో ఏం నేర్చుకున్నామో అది వాడికి బయట కూడా యూజ్ అయ్యేటట్టు ఉండాలి. సో పిల్లవాడికి హెల్పింగ్ ద లెర్నర్స్ లింక్ క్లాస్ రూమ్ లెర్నింగ్ ఆఫ్ టు లైఫ్ అవుట్ సైడ్ ద స్కూల్. సో దిస్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో మన 67th క్వశ్చన్ చూద్దాం. అన్ ఈవీఎస్ టీచర్ డెమాన్స్ట్రేట్ అన్ ఎక్స్పెరిమెంట్ ఇన్ ఏ క్లాస్. ఒక ఈవీఎస్ టీచరు ఒక ఎక్స్పెరిమెంట్ని చేస్తున్నారు క్లాస్లో. ఇన్ విచ్ అన్ ఎగ్ సింక్స్ ఇన్ ఏ టంబ్లర్ విత్ వాటర్. సో ఒక ఎగ్ని మనం వాటర్లో చేస్తే అది మునుగుతుంది, బట్ ఫ్లోట్స్ అపాన్ యాడింగ్ ద సాల్ట్ టు ద వాటర్. వెన్ మన వాటర్లో సాల్ట్ మనం యాడ్ చేసినప్పుడు అది ఫ్లోట్ అవుతుందని చెప్తుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఎక్స్ప్లెనేషన్ షీ కెన్ గివ్స్ టు ద స్టూడెంట్స్ ఎంక్వైరీ. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి allow each students to conclude on their own by adding different items in water. సో వాళ్ళు ఓన్గా డిఫరెంట్ ఐటమ్స్ని వాటర్లో వేయమని చెప్తుంది. అలో ఈచ్ స్టూడెంట్స్ని. సెకండ్ వన్, ద ఎగ్ ఫ్లోట్స్ డ్యూ టు డెన్సిటీ ఆఫ్ వాటర్. సో ఈ ఎగ్ అనేది డెన్సిటీ ఆఫ్ వాటర్ వల్ల ఫ్లోట్ అవుతుందని చెప్తాం. సో థర్డ్ వన్ వచ్చేసి యూ విల్ లెర్న్ ద కరెక్ట్ రీజన్ ఇన్ ద హయ్యర్ క్లాస్. ఇప్పుడు ఎగ్ వాటర్లో తేలుతుందని చెప్పి అది హయ్యర్ క్లాస్లో మీకు క్లారిటీగా అర్థమవుతుందని చెప్పడం కూడా రాంగ్ ఆన్సర్. సో ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కండక్ట్ అండ్ అబ్జర్వ్ ద ఎక్స్పెరిమెంట్ విత్ డిఫరెంట్ అమౌంట్స్ ఆఫ్ సాల్ట్ని. సో కండక్ట్ అండ్ అబ్జర్వ్ ద ఎక్స్పెరిమెంట్ విత్ డిఫరెంట్ అమౌంట్స్ ఆఫ్ సాల్ట్, ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 68th క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ కూడా
సో ఇది అజర్షన్ అండ్ రీజనింగ్ క్వశ్చన్ 68. సో మనకు సీటెడ్లో ఇది 1 మార్క్ గెయినింగ్ క్వశ్చన్ అనమాట. అజర్షన్ అన్నది తన పైన ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, తర్వాత దానికి రీజన్ కరెక్టేనా అని అడుగుతాడు. సో ఈ రెండుని మనం కరెక్ట్గా అర్థం చేసుకోగలిగితే 1 మార్క్ మన సొంతం. సో ఇలాగా అజర్షన్ అండ్ రీజనింగ్ అండ్ క్వశ్చన్స్ మనకు సీటెట్లో కనిపిస్తూనే ఉంటాయి. సో వీటికి ఆప్షన్స్ కూడా సేమ్ ఉంటాయి. ఏ ఈజ్ ఫాల్స్ బట్ ఆర్ ఈజ్ ట్రూ, ఏ ఈజ్ బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. సో ప్రతి క్వశ్చన్కి ఇవే ఆప్షన్స్ ఉంటాయి, పైన అజర్షన్ అండ్ రీజనింగే చేంజ్ అవుతుంది. సో మనం ఇది కరెక్ట్గా అర్థం చేసుకుంటే 1 మార్క్ మన సొంతం. సో రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ చూస్ ద కరెక్ట్ ఆప్షన్. సో అజర్షన్ ఏ, learning of EVS needs to be oriented to process skills related to observation, identification, classification, etc. సో మనం లర్నింగ్ ఆఫ్ ఈవీఎస్ అన్నది మనకి ఓరియంటెడ్ టు ద ప్రాసెస్ స్కిల్స్, వీటికి అబ్జర్వేషన్, ఐడెంటిఫికేషన్ అండ్ క్లాసిఫికేషన్ ఎక్సెట్రా. సో దీని రీజన్ త్రూ అక్వైరింగ్ వేరియస్ ప్రాసెస్ స్కిల్స్ the learning outcomes of EVS learning are the expects to be achieved. So through acquiring various process skills, the learning outside of the EVS learning are expected to the achieved. So ఈ అజర్షన్ ఏకి ఈ రీజన్ అన్నది కరెక్ట్. సో ఏ ఈజ్ ఫాల్స్ బట్ ఆర్ ఈజ్ ట్రూ, రాంగ్. ఎందుకంటే రెండు కరెక్ట్ కాబట్టి. బోత్ ఏ and R are the true statements and R is the correct explanation of A. సో ఇది కరెక్ట్ ఆన్సర్. రెండు కరెక్ట్ స్టేట్మెంట్సే ఈ ఏకి. సో దీని యొక్క థర్డ్ ఆప్షన్ వచ్చేసి బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ బట్ ఆర్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. అండ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఏ ఈజ్ ట్రూ బట్ ఆర్ ఈజ్ ఫాల్స్. సో ఈ అజర్షన్ అండ్ రీజనింగ్ క్వశ్చన్ వచ్చినప్పుడు వీటి ఆప్షన్స్ అయితే సేమ్గా ఉంటాయి. సో ఏం స్టేట్మెంట్ ఇచ్చాడా లేదా దానికి ఏం రీజన్ ఇచ్చాడా అన్నది మనం కరెక్ట్గా అర్థం చేసుకుంటే 1 మార్క్ అయితే మనది. సో నా 69th క్వశ్చన్, an EVS teacher should lay emphasis on dash while preparing a question paper for summative assessment. Summative assessment, formative assessment అన్నది సమ్మేటివ్ అంటే ఎండ్ ఆఫ్ ద ఎగ్జామ్కి, ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఉంటుంది. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి, సో ఈ క్వశ్చన్ ఏం అడిగాడు, ఈవీఎస్ టీచర్ షుడ్ లే ఎంఫసిస్ ఆన్ వైల్ ప్రిపేరింగ్. ఒక క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేయాలంటే సమ్మేటివ్ ఎగ్జామ్స్కి ఏం. సో ఆప్షన్ వచ్చేసి లెంత్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద క్వశ్చన్ పేపర్. సెకండ్ వన్ కంటెంట్ కవరేజ్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఏ క్వశ్చన్ పేపర్. థర్డ్ వన్ total marks and content coverage of the question mark. Fourth one length and the total marks of the question paper. సో లెంత్ కానీ ఆప్షన్ వచ్చేసి ఏమడిగాడు, లెంత్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎ క్వశ్చన్ పేపర్ కాదు. సో కంటెంట్ కవరేజ్ని అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద క్వశ్చన్ పేపర్ని చూడాల్సి వస్తుంది. సో టోటల్ మార్క్స్, కంటెంట్ కవరేజ్ ఆఫ్ ద క్వశ్చన్ పేపరు, సో ఇది కాదు. సో ఇది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కంటెంట్, మన కంటెంట్ మొత్తం కవర్ చేస్తున్నామా లేదా అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద క్వశ్చన్ పేపర్. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 70, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ లెర్నింగ్ అవుట్కమ్స్ ఇన్ ఈవీఎస్ ఫర్ స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ 3. సో మన క్వశ్చన్ జాగ్రత్తగా చదవాలి. ఇక్కడ నాట్ ఉంది. సో మనం కానిది నాట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ లెర్నింగ్ అవుట్కమ్ ఇన్ ఈవీఎస్ ఫర్ ద స్టూడెంట్ ఆఫ్ క్లాస్ 3 పిల్లలకి అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి వాయిస్ ఒపీనియన్ ఆన్ గుడ్ అండ్ బ్యాడ్ టచ్. సో మనం పిల్లలకి గుడ్ టచ్ అన్నది, బ్యాడ్ టచ్ అన్నది ఈచ్ అండ్ ఎవ్రీ చైల్డ్, గర్ల్స్ బాయ్స్ ఇద్దరికి చెప్పాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి వాయిస్ ఒపీనియన్ ఆన్ ఇష్యూస్ అబ్జర్వ్డ్, ఎక్స్పీరియన్స్డ్ అండ్ రిలేటెడ్ టు సోషల్ ప్రాక్టీస్ సచ్ యాజ్ డిస్క్రిమినేషన్ ఇన్ ఓనర్షిప్ ఆఫ్ రిసోర్స్. సో డిస్క్రిమినేషన్, తేడాను భేదాన్ని మనం చూపించకూడదు. సో ద వాయిస్ ఒపీనియన్ ఆన్ ఇష్యూ అబ్జర్వ్డ్, ఎక్స్పీరియన్స్డ్ అండ్ రిలేట్స్ టు ద సోషల్ ప్రాక్టీసెస్ సచ్ యాజ్ డిస్క్రిమినేషన్ ఇన్ ఓనర్షిప్ ఆఫ్ రిసోర్స్. ఏ రిసోర్స్ గురించి, ఏ కమ్యూనిటీ గురించి డిస్క్రిమినేషన్, తేడాని భేదాన్ని చూపించకూడదు. ఆల్మోస్ట్ ఆన్సర్ ఇదే. సో థర్డ్ వన్ వచ్చేసి
అబ్జర్వ్ ద రూల్స్ ఇన్ ఏ ఫ్యూ లోకల్ ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్. కానీ ఫోర్త్ వన్, ఐడెంటిఫై ద డైరెక్షన్స్ ఆఫ్ క్లాస్ రూమ్. సో ఇవేవి కాదు, ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్, ఎందుకంటే నాట్ అడిగాడు కాబట్టి. నౌ 71 question. How 71 question. You have to select EVS textbooks for your students of classes 3rd to 5th. Which of the following criteria is most appropriate for the purpose? So EVS textbooks third class నుంచి 5th class students ki. So options చూద్దాం. Picture in the book should be big and colorful. Pictures in a book should be big and colorful. And second one, the language should be simple and according to the mental level of students. So book లో language ని simple గా and according to the mental level of a students. Third option, the textbook should be illustrated and appealing to the student. So the textbook should be illustrated and appealing to the students. Fourth one, the textbook should be child oriented. So child centered. Child. The textbook should be child oriented and devoid of any stereotype or degradatory attitudes based on gender, caste, class and religious. So this is the correct answer. So this is the correct answer. The textbook another child oriented and devoid of stereotypes and. So 72 question. So once again assertion and reasoning question. Second mark, ఇది రెండో క్వశ్చన్. ఈ 15 మార్క్స్ పెడగాలజీలో ఇది రెండో క్వశ్చన్ అసర్షన్ది. Read the following statements and choose the correct option. Assertion, at the primary level EVS has themes instead of topics. సో నేను సిలబస్ గురించి చెప్పేటప్పుడే చెప్పాను, ఈవీఎస్లో టాపిక్స్ కాకుండా థీమ్స్ బేస్ మీదే సిలబస్ ఉంది అని. సో అట్ ద ప్రైమరీ లెవెల్లో ఈవీఎస్ హ్యాస్ ఎ థీమ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ టాపిక్. రీజన్, the theme based EVS learning is easy for teachers and students as compared to the topic. సో సిలబస్ అన్నది మనకు థీమ్ బేస్డ్ మీద ఉంది, టాపిక్స్ కాకుండా. ఇది కరెక్ట్. అండ్ రీజనింగ్ వచ్చేసి ద థీమ్ బేస్డ్ ఈవీఎస్ లెర్నింగ్ ఈజ్ ఈజీ ఫర్ టీచర్స్. సో క్లాస్ స్టార్ట్ అయ్యేటప్పుడే చెప్పాను, మనం పెడగాలజీ చేయాలంటే చైల్డ్ సెంటర్డ్, కానీ టీచర్ ఎక్కడ కంఫర్ట్ జోన్లో ఉండకూడదు, చైల్డ్లే కంఫర్ట్ జోన్లో ఉండాలి. సో టీచర్ అండ్ ద స్టూడెంట్స్ యాజ్ కంపేర్ టు ద టాపిక్. సో ఆప్షన్ చూద్దాం. ఏ ఈజ్ ఫాల్స్ బట్ ఆర్ ఈజ్ ట్రూ కాదు. సెకండ్ వన్, బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ. సో ఇక్కడ ఆర్ అన్నది రాంగ్. సో టీచర్ని లెర్నింగ్ ఈజీగా కాదు, సో ఆర్ అన్నది ఫాల్స్. సో ఇది కూడా కాదు. అండ్ బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ బట్ ఆర్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. అసలు ఆరే ట్రూ కాకపోతే కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఎట్లా అవుతుంది? ఎక్స్ప్లెనేషన్ కూడా కాదు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏ ఈజ్ ట్రూ. సో ఈవీఎస్ అనేది థీమ్ బేస్డ్ మీద ఉంది, టాపిక్స్ మీద లేకుండా. బట్ ఆర్ ఈజ్ ఫాల్స్. సో దిస్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 73 question. You want to encourage hands-on activities for student of EVS. Which of the following is the most appropriate activities? Hands-on activities. Encourage hands-on activities for the students of EVS. So map reading from a globe, ఇది hands-on activities కాదు. మ్యాప్ రీడింగ్ చేయడం అన్నది hands-on activities కాదు. Second one, collecting the coins of different countries, developing an EVS kit from available material. Fourth one, drawing parts of different plants on a chart. So ఇది కూడా కాదు. సో డెవలపింగ్ అండ్ ఈవీఎస్ కిట్స్ ఫ్రమ్ అవైలబుల్ మెటీరియల్, మన దగ్గర ఉన్న అవైలబుల్ మెటీరియల్స్ ఈవీఎస్ కిట్స్ని డెవలప్ చేయడమే హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీస్. సో దిస్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్.
నెక్స్ట్ ఫోర్త్ వన్, ఫార్మేటివ్ అసెస్మెంట్ ఆఫ్ ఈవీఎస్ లెర్నింగ్. సో ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఇది జరుగుతూ ఉంటుంది. సో ఫార్మేటివ్ అసెస్మెంట్ ఆఫ్ ఈవీఎస్ ఈజ్ అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్. సో ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఫర్ ఫార్మేటివ్ అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అంటే ఫార్మేటివ్ అసెస్మెంట్ అని, అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ అంటే సమ్మేటివ్ అసెస్మెంట్ అని, అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్ అంటే ఒక స్టూడెంట్ దాని యొక్క సెల్ఫ్ లెర్నింగ్ అని అర్థం. సో అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్, బి అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్, సి అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్ అండ్ డి అసెస్మెంట్ అబౌట్ లెర్నింగ్. చూస్ ద కరెక్ట్ ఆప్షన్స్. సో ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ కాబట్టి సో ఫార్మేటివ్ అసెస్మెంట్ ఉంటుంది. అండ్ అసెస్మెంట్ ఆఫ్ యాజ్ లెర్నింగ్ స్టూడెంట్ యొక్క ఓన్ సెల్ఫ్ లెర్నింగ్ కూడా ఉంటుంది. సో ఆప్షన్ 3 is the correct answer. A and C are the formative assessment of EVS. And next 75. This is the last question of pedagogy question and third question of statement, assertion and reasoning question. So 15 marks of pedagogy lo idi third question. So read the following statements and choose the correct option. Assertion వచ్చేసి field trips are an effective pedagogical strategy in EVS. సో ఈవీఎస్లో ఫీల్డ్ ట్రిప్స్ కూడా మెయిన్ రోల్ని ప్లే చేస్తాయి. సో రీజన్ ఆర్ ఫీల్డ్ ట్రిప్స్ ప్రమోట్ మెమరైజేషన్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్, ఈవెంట్స్ అండ్ ప్లేసెస్. సో సీటెడ్లో మనకి నచ్చనివి రోట్ మెమరైజేషన్, డిస్క్రిమినేషన్, స్టీరియోటైప్. సో ఇట్లాంటి వర్డ్స్ అనేవి మనకి ఈవీఎస్లో చాలా తప్పుగా మనం ఫీల్ అవ్వాల్సి ఉంటుంది. అంటే అది రాంగ్ అని అర్థం. ఆ వర్డ్స్ మనకి కనిపించినప్పుడు 100% ఆ క్వశ్చన్ అన్నది, ఆ ఆప్షన్ అన్నది రాంగ్ అని అర్థం. సో అసర్షన్లో ఏమడుగుతున్నాడు, ఫీల్డ్ ట్రిప్స్ ఆర్ అన్ ఎఫెక్టివ్ పెడగాజికల్ స్ట్రాటజీ ఇన్ ఈవీఎస్. సో మనం బుక్లో చూసి చదివేదానికంటే డైరెక్ట్గా ఫీల్డ్ ట్రిప్స్లో చూసి అర్థం చేసుకునేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది ఈవీఎస్లోనే కదా. ఏదైనా మనం కళ్ళతో చూసి నేర్చుకునేది చాలా ఎఫెక్టివ్, మనకి ఎక్కువ రోజులు గుర్తుంటుంది. సో రీజనింగ్ ఏమవుతుండు, ఫీల్డ్ ట్రిప్స్ వల్ల మనకి మెమరైజేషన్, మనం దాన్ని మెమరైజ్ చేసుకుంటూ ఉంటాము ఆఫ్ ఆబ్జెక్ట్స్ అండ్ ఈవెంట్స్ ఆఫ్ ప్లేసెస్ అని అంటున్నాడు. సో ఏ ఈజ్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ ఫాల్స్, తప్పు, ఎందుకంటే మనం మెమరైజ్ చేసుకోం కాబట్టి. సో ఏ ఈజ్ ఫాల్స్, ఆర్ ఈజ్ ట్రూ. సో ఇది రాంగ్. అండ్ బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. సో ఇది కూడా రాంగ్. అసలు ఇది రాంగ్ అంటే మరి ఇది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదు. బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ద ట్రూ బట్ ఆర్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. సో ఇది కూడా రాంగ్, ఎందుకంటే ఆర్ అన్నది రాంగ్ కాబట్టి. సో ఇక్కడ ఏ ఈజ్ ట్రూ బట్ ఆర్ ఈజ్ ఫాల్స్. సి అన్నిటికీ సేమ్ ఆప్షన్స్. సో ఆన్సర్ ఈస్ 4. సో ఇది థర్డ్ క్వశ్చన్ మనకి అసర్షన్ మీద. 15 మార్క్స్లో 3 మార్క్స్ అసర్షన్ క్వశ్చన్ వచ్చింది. సో ఇంతవరకు ఇవి 15 మనకు పెడగాలజీకి సంబంధించిన క్వశ్చన్స్. నెక్స్ట్ వీడియోలో మనం 15 మార్క్స్ కంటెంట్ గురించి చూద్దాం.